వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలను కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ లోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మే 7 నుంచి 31 వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లు, వసతి తదితర అంశాలపై టూరిజం, సాంస్కృతిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి సలహాలు, సూచనలు చేశారు. అందాల పోటీలో పాల్గొనేవారు సందర్శించబోయే పర్యాటక ప్రదేశాలపై ఆరా తీశారు. చౌహైహల్లా ప్యాలెస్, రామప్ప, యాదాద్రి, నాగార్జున సాగర్, భూదాన్, పోచంపల్లిలో చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ గా జస్టిస్ శివశంకర్ నియామితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ జలవనరుల నిపుణులు, ప్రభుత్వ సాగునీటి రంగ మాజీ సలహాదారు, రచయిత దివంగత ఆర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. తెలంగాణకు టీఎంసీలో సాగునీటి సోయి నేర్పుతూ సమైక్యవాదుల జల దోపిడీపై జీవితాంతం పోరాడిన గొప్ప జల ఉద్యమకారుడు ఆర్ విద్యాసాగర్ రావు అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్ విద్యాసాగర్ రావు సేవలను ట్విట్టర్ ద్వారా స్మరించుకున్నారు. తెలంగాణ డీజీపీ జితేందర్ మరికొన్ని రోజుల్లో రిటైర్ అవనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు బాస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. డీజీపీ రేసులో 8 మంది సీనియర్ ఐపీఎస్లున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు 8 మంది పేర్లను సర్కార్ పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం అర్హతల ఆధారంగా జాబితా నుంచి 3 పేర్లను సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపించనుంది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవి విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో 8 మంది సీనియర్ ఐపీఎస్ల పేర్లను యూపీఎస్సీకి సర్కార్ పంపించింది. వారిలో తెలంగాణ పోలీస్ శాఖ కొత్త బాస్ ఎవరో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఈ 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో అర్హతల ఆధారంగా 3 పేర్లను సూచిస్తూ సర్కార్కు తిరిగి పంపించనుంది యూపీఎస్సీ. వారిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించనుంది. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ గా జస్టిస్ షమీం అఖ్తర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ కు పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ 22,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేశారన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. 10 ఏళ్లలో కేసీఆర్ 20,000 కోట్లు మాఫీ చేస్తే కాంగ్రెస్ 16 నెలల్లోనే 22,000 కోట్లు మాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ గొప్పనా, బీఆర్ఎస్ గొప్పనా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ఎప్పుడు బాగుండాలని, ప్రతిపక్షంలోనే ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం లోపల 22,000 కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో రుణమాఫీ చేసిండు. ఎంత? 20,000 కోట్లు. కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గొప్పోడా? తెలంగాణ రైతులకు మాట ఇచ్చి 10 సంవత్సరాల్లో 20,000 మాఫీ చేసిన కేసీఆర్ గొప్పోడా? సన్న బియ్యం తోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని శబాష్ అంటున్నారు ప్రజలు. 500 ఎక్స్ట్రా ఏదైతే రైతుకి ఇస్తున్నామో, అంటే 5 ఎకరాల రైతుకి బోనస్ ఒక 75,000 వస్తున్నాయి అంటే అది హ్యాపీ కదా వాళ్ళకి. అది ఆ ఫ్రీ బస్సు ఆడవాళ్లకు, మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడము ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడము. రేవంత్ రెడ్డి శబాష్, పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నారు కదా.
అలాంటిది మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఆర్టీసీ బస్సుకు చాలా డిమాండ్ వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణం మీరు తీసేయమంటున్నారా కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా. ముగ్గురు ఐపీఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వ్యవహారంపై అప్పీల్కు వెళ్లారు. సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా. 27 మంది అధికారుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అధికారులు సవాల్ చేశారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను కలిసిన ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్లలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్కను కోరారు. ఆదివాసీల ప్రయోజనాల దృష్ట్యా ఆపరేషన్ ఖగార్ను తక్షణం నిలిపివేయాలని మంత్రి సీతక్క కోరారు. ఏ ప్రాంతంలోనైనా శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని సూచించారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు భారత్ కాలేజీ యాజమాన్యం తాళం వేసింది. అద్దె చెల్లించకపోవడంతో కాలేజీ బోర్డును తొలగించింది. ఇక సరైన వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని అధ్యాపకులు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల అద్దెను కాలేజీ ప్రారంభం నుంచి చెల్లించకపోవడం వల్లే తాళం వేసినట్లు భారత్ కాలేజీ యాజమాన్యం తెలిపింది. మా ఆఫీస్ అతను ఏం చెప్పాడంటే డిఐటి క్యాంపస్ వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా ఈ బిల్డింగ్ మాది కాదు, మా బిల్డింగ్ వేరే బిల్డింగ్ ఉంది, కొత్త బిల్డింగ్ ఉందన్నమాట పెద్దది. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దాని కొరకని ఇందులో ఉంటున్నాము. అది ఆల్మోస్ట్ ఎప్పుడో కంప్లీట్ అవుతుంది. చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి. అది కంప్లీట్ అయిపోయినాక అక్కడ వెళ్దాం అనుకుంటున్నాం. అప్పుడప్పుడు అది వాడుకుంటూ ఉన్నాం అనమాట. అయితే నిన్న ఈవినింగ్ అరౌండ్ 4 o'clock అలా వచ్చేసి వాళ్ళు వచ్చి మా ఆఫీస్ స్టాఫ్కి చెప్పారట, ఇట్లా మాకు కొన్ని రూమ్స్ కావాలి, వాళ్ళకి ఏదో ఇన్స్పెక్షన్ అవుతుంది, అది ఇన్స్పెక్షన్కి చూపించాలి అని చెప్పేసి. సో దేర్ సమ్ మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ఓనర్ అంటే అబ్బాయి ఇన్ఛార్జ్ అనుజ్ అని అతను మా వాళ్ళకి చెప్తే ఆయన ఏమనుకున్నాడు అన్ని రూమ్స్ అని చెప్పేసి. అన్ని రూమ్స్ ఇస్తే ఎలా, మరి మేము ఎక్కడికి వెళ్తాము, మాకు కూర్చోడానికి ప్లేస్ లేదు, పిల్లలకి క్లాసెస్ ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్, ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఫోన్ చేస్తే అలా ఇవ్వడానికి కుదరదు, సో మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇంతకుముందు అలా ఉంటే మేము 2-3 రూమ్స్ అంటే మేము అడ్జస్ట్ చేసుకున్నాం. మొత్తం అన్ని రూమ్స్ ఇవ్వాలంటే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి ఇవ్వద్దు అని చెప్పారు. అలా చెప్పగానే నేను అందరికీ అగంతకుల ఆగడాలకు అద్దు అడుపు లేకుండా పోతుంది. రాత్రులు అందరూ నిద్రపోయాక అనేక రకాల వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తెలంగాణ భవన్ వద్ద కేసీఆర్ కటౌట్ కు గుర్తు తెలియని అగంతకుడు నిప్పు పెట్టాడు. అయితే నిప్పు పెట్టిన వ్యక్తి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నల్లకుంటలో డ్రగ్ పెడ్లర్లను నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. హర్షవర్ధన్, శ్రీనివాస్, రాహుల్, అభిషేక్, ధవల్ని అదుపులోకి తీసుకున్నారు. డార్క్ వెబ్ ద్వారా పరిచయాల వల్ల పెడ్లర్లుగా మారినట్లు పోలీసులు తెలిపారు. 1380 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, 10,000 రూపాయల క్యాష్, 6 మొబైల్స్, ద్విచక్ర వాహనాలు, పార్కింగ్ మెటీరియల్స్ సీజ్ చేశామని అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు.
ఫస్ట్ చేసిన నార్కోటిక్ గ్యాంగ్. మామూలుగా ఏంటంటే డ్రగ్స్లో ఈ రోజుల్లో కన్జ్యూమర్స్ ఎలా అవుతున్నారంటే స్మాల్ సప్లయర్స్తో వాళ్ళ ఈజీ లైఫ్ స్టైల్, లావిష్ లైఫ్ స్టైల్ కోసమని చిన్న పెడ్లర్స్గా మారడం. పెడ్లర్స్ మారిన తర్వాత వాళ్ళు ఇంకా సప్లయర్స్గా ఎదుగుతున్నారు. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్ టు సప్లయర్స్ అండ్ పెడ్లర్స్. సో ఈ క్లాసిక్ వెరీ గుడ్ పీస్ ఆఫ్ వర్క్ బై హెచ్టియు అండ్ నల్లగుంట పోలీస్. ఈ బేసిక్ రీజన్ ఈరోజు మీ ముందు ఒక అతను ఇంటర్ స్టేట్ డ్రగ్ సప్లయర్, రెండవ అతను ఇంటర్ స్టేట్ డ్రగ్ సప్లయర్ కమ్ పెడ్లర్, తర్వాత ఇద్దరు డ్రగ్ కన్జ్యూమర్స్ సప్లైడ్ యాజ్ టర్న్ ఇన్ టు లోకల్ పెడ్లర్స్. సో ఈ నలుగురు మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వాళ్ళ ద్వారా డ్రగ్స్ ప్రొడ్యూస్ చేయడం రాహుల్ స్టార్ట్ చేశారు. సో రాహుల్ ప్లస్ ఈ దావల్ కన్జ్యూమర్ హైదరాబాద్ అతను, ఈ దావల్ అండ్ అభిషేక్ అనే వ్యక్తి మూడో వ్యక్తి ఎవరైతున్నారో ఆయనకి లోకల్ కన్జ్యూమర్. ఇందులో టోటల్గా 1380 grams of OG. అంటే OG, when I was searching, actually OG is nothing but cannabis, అంటే ganja, but it's a very refined ganja, refined cannabis. తర్వాత 44 LSD స్ట్రిప్స్ దొరికాయి వీళ్ళ దగ్గర, 250 గ్రాములు మ్యాజిక్ మష్రూమ్. శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఈ వాజ్ అరెస్టెడ్ ఇన్ ద ఇయర్ 2000 మడిబాగం పోలీస్ స్టేషన్. మంత్రులు సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై మూకుమ్మడిగా మంత్రులు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. లక్షల మంది సభకు హాజరైతే బాహుబలి గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవరం. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి వాళ్ళ సొంతంగా బండ్ల మీద, మోటార్ సైకిళ్ల మీద, కార్ల మీద బస్సులు కట్టుకొని అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛంగా రైతులు, యువత అయితే విపరీతమైనటువంటి పాల్గొన్నారు. జీవిత చరిత్రలో 20 సంవత్సరాలలో అంత పెద్ద మీటింగ్ నాకు తెలిసిన ఎప్పుడు జరగలేదు. అంటే ప్రజలకు ఎంత కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అన్నటువంటిది కూడా సత్యంగా అర్థమైంది. అది కూడా ఇసుకేస్తే రాలన్నటువంటి జనం, అలా పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బండ్లను ఆపడం, అడ్డము లారీలు పెట్టడం, ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటి కూడా ప్రజలు స్వచ్ఛంగా సభాస్థలాన్ని చేరుకున్నారు. ఇంకా సభాస్థలాన్ని చేరుకోలేనటువంటి వాళ్ళు సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం వల్ల, పోలీస్ అధికారులు చేసిన దుర్మార్గం వల్ల, కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ వల్ల పోలీస్ అధికారులు చేసిన దుర్మార్గం అన్నటువంటి చూసాము. అది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సరే, ఇప్పుడు మీ అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేసే ఆలోచన ఉండొచ్చు, కానీ ప్రజలు ఇళ్లకి వెళ్లి వాళ్ళు ఏ రకంగా డిస్కస్ చేసుకుంటారు అనేటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇక నలుగురు వచ్చేసి గంటకి 8 గంటలకు కేసీఆర్ గారు జరిగినటువంటి సభను బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కాంగ్రెస్ సర్కార్పై ప్రశంసలు కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో తొలగించబడిన ఆర్టీసీ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తీసుకోవడాన్ని స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు కావాలనే విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని హితవు పలికారు. ఇక మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోకి తీసుకుని తమ కుటుంబాలను రక్షించాలని ఆర్టీసీ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. సార్, గత ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగం కోల్పోయామో దాదాపు 491 మందిని ప్రజాభవన్లో అప్లై చేసుకోవడం జరిగింది. మాకు ఉద్యోగాలు కల్పించని చెప్పేసి మేము ఎప్పుడైతే ప్రజాభవన్లో అప్లై చేసుకున్నామో సంబంధిత అధికారులు, ప్రభుత్వం వారు, సజ్జనార్ సారు వీళ్ళందరూ కూడా ఆలోచించి దాని మీద ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా కొంతమంది కాన్సలేషన్ ద్వారా ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. మాకు మొదటి నుంచి కూడా గవర్నమెంట్ వారు ఏం చెప్పారంటే, పొన్నం ప్రభాకర్ సార్ ట్రాన్స్పోర్ట్ సార్ మినిస్టర్ కలిసినప్పుడు మీ యొక్క సమస్యని అతి తొందరలో క్లియర్ చేస్తాను, ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అవడం జరిగింది. వాళ్ళకి ప్రోద్బలంతో ఎండీ గారి సహకారంతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మా పరిస్థితులు, మా ఆర్థిక భారాలు, మేము ఎలా లీడ్ చేస్తున్నాము, మా కుటుంబ బాధ్యతలు అలాంటివి కూడా సజ్జనా సార్ దగ్గర చూసిన వాళ్ళే కాబట్టి ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో జీవితాన్ని ముందుకు తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నాం. కాబట్టి వారు ఏదైతే మనకు ఒక త్రిసభ్య కమిటీ ద్వారా తీసుకుని హామీ ఇచ్చినారో ఆ యొక్క హామీ నిలబెట్టుకొని మమ్మల్ని కూడా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పేసి మేము ఎండీ సత్యనారాయణ గారిని కోవడం జరుగుతుంది. ఇంకా మెయిన్గా కాంట్రాక్టు ఆర్టీసీ డ్రైవర్లు, కాంట్రాక్టర్ ఇక చాలామంది ఉన్నారండి. వాళ్ళు ప్రజెంట్గా రెగ్యులరైజ్ కాలేదు. వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వచ్చి వాళ్ళ యొక్క వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా తొందరగా ఉద్యోగంలోకి తీసుకొని, ఏవైనా వాళ్ళని ఎవరైనా సరే ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళవి కాబట్టి
వాళ్ళని కూడా ఉద్యోగాలు తీసుకొని వాళ్ళకు జీవితాన్ని ఇవ్వాల్సిందిగా ఎండి సజ్జనార్ సార్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం సభ్యులకు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పటాన్చెరు నియోజకవర్గం సంబంధించిన ఇతర పార్టీ నాయకులు, హిందూ ముస్లింలు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఎస్పీ పరితోష్ పంకజ్ జిన్నారం మండల కేంద్రంలో జరిగిన సంఘటన అనాలోచిత నిర్ణయంతో జరిగిందన్నారు. జరిగిన సంఘటనపై యువత ఆలోచించకుండా మత ఘర్షణలో పాల్గొంటే వివిధ రకాల సెక్షన్లతో కేసులు నమోదై ఉద్యోగ అవకాశాలు కోల్పోతాయని హెచ్చరించారు. వీసా, పాస్పోర్ట్ తదితర విషయాల్లో యువత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రెండు వర్గాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. तो जिन्नाराम में जो हुआ उससे जिन्नाराम का नाम खराब हुआ है पूरा तेलंगाना में। जहाँ देखिए जिन्नाराम में क्या हो गया, जिन्नाराम में क्या होगा, इतना अच्छा से वहाँ लोग रहता था, अचानक से क्या हुआ। तो अभी जो नाम खराब हुआ उसको नाम बनाने का भी जिम्मेवारी आपका है। एक बार जो हुआ आगे से ऐसा कुछ नहीं होना चाहिए। जिन्नाराम में नहीं, पूरा पतनचेरू, पूरा संगारेड्डी जिला और पूरा तेलंगाना में ऐसा कहीं नहीं होना चाहिए। हम लोग जहाँ है वहाँ का जिम्मेवारी ले सकता है। कश्मीर में क्या हुआ वो दूसरा चीज था, उसके लिए सब लोग दुखी है। कोई एक आदमी का दिक्कत नहीं है कि एक आदमी दुखी है, आप दुखी है, मैं दुखी, सब लोग दुखी है उसके लिए। वैसा ही जिन्नाराम में जो हुआ बहुत गलत हुआ, ऐसा नहीं होना चाहिए। अभी आप लोग जो बोल रहे हैं कि सर ये आगंडे, बट आप लोग को पता भी नहीं था उसने कितना ज़्यादा आप लोग ने किया था। इसलिए आगे से ऐसा कुछ ना हो, आप लोग उसका रिस्पॉन्सिबिलिटी लीजिए और सब एक दूसरे की भावनाओं का, मजहब का आदर करते हैं। कुछ भी होता है सब एक हो जाता है। इसीलिए बोला जाता है कि अनेकों में एक, हम एक है। हमेशा हम लोग यूनिटी का बात करते हैं। क्यों? क्योंकि यहाँ भारत देश का यही जो है ये अनोखा चीज़ है जो कि दुनिया में कहीं नहीं है। और हम उसी चीज़ को खराब कर देंगे तो फिर हम में और बाकी लोगों में कोई अंतर नहीं रह जाएगा। कि मिलजुल के रहिए, जो हमारा आइडेंटिटी है उसको मत खोइए। आगे से ये जिन्नाराम का इमेज सुधारने का काम आपका होगा। आगे से मैं अगर जिन्नाराम का नाम सुनूं तो मेरे को केवल पॉजिटिव न्यूज आना चाहिए वहाँ से। केवल जिन्नाराम नहीं, पूरा पतनचेरू सब डिवीजन और पूरा संगारेड्डी सब डिवीजन। तो ये मैं आपसे आग्रह करता हूँ और आपसे उम्मीद रखता हूँ कि आप लोग कोऑपरेट करेंगे। अदरवाइज अगर आप लोग कुछ भी अगर लॉ को अपने हाथ में लेंगे तो हम अपना एक्शन लेंगे। పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఇప్పటికైనా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకుని ఉగ్రవాదులను హతం చేసి దేశాన్ని రక్షించాలని కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా భారత ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడిలో మరణించడం జరిగింది. ఒక రకంగా చూస్తే వాళ్ళందరూ కూడా మన దేశం కోసమే అమరులు అయినారని చెప్పాలి. ఎందుకంటే టెర్రరిస్టుల దాడిలో వాళ్ళు చనిపోయిండ్రు కాబట్టి వాళ్ళకి నివాళులు ఇక్కడ అర్పించడానికి మేమందరం ఈ రోజు జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కూడా రావడం జరిగింది. వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అదే విధంగా దాడిలో గాయపడిన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఇది నిజంగా నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు చూసిన అడుగున కూడా పోలీసు ఉండేది. మరి మొన్న ఏమైందో తెలియదు. 29 మందిని చంపే వరకు కూడా పోలీసులు ఒక్కరు కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇది నిజంగా ప్యూర్లీ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనే చెప్పాలి. సెంట్రల్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మేము చాలా మన ప్రజలను సురక్షితంగా చూసుకునే బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు మంచి చూసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ మనం చూసినాం సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక దాడి అయితేనే ఉంది. సో గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంటెలిజెన్స్ ని, ఇంకా మన బార్డర్ల సెక్యూరిటీని కూడా టైటన్ చేసి ప్రజలందరినీ కూడా సురక్షితంగా చూసుకోవాలని కోరుకుంటూ. రైల్వే ఎస్పీ చందనా దీప్తి కీలక వ్యాఖ్యలు చేశారు. లాలాగూడ పిఎస్ నుంచి 15 లక్షల విలువైన మొబైల్స్ రికవరీ చేసి ఓనర్స్ కి ఇచ్చామని చందనా దీప్తి అన్నారు. 2 నెలల్లో 150 మొబైల్స్ చోరీ జరిగాయన్నారు. యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీ, చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని ట్రైన్లో సీట్లో పెట్టి వాష్రూమ్కి పోయే వరకు మిస్ అయినాయి. కొన్ని డోర్లో కూర్చొని ఉంటే అప్పుడు దొంగలు కొంతమంది ఉంటారు దగ్గర, వాళ్ళు కట్టతో కొట్టి
గుంజినట్టే ఉంటాయి. కొన్ని విండోస్లో ఉన్నప్పుడు గుంజుకొని పోతారు. అట్లాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒకటి CEIR పోర్టల్ అని ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి. ఇది 19 ఏప్రిల్ 2023 నుంచి స్టార్ట్ అయింది. ఇది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ అని ఉంది. దీనికి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకుంటే దగ్గర అయినా మీకు మీ సేవలో పోయి కంప్లైంట్ ఇస్తే IME నెంబర్ బ్లాక్ అవుతుంది. ఆ ఫోన్ ఎవరు పనికి రాదు, అది ఎవరైనా యూజ్ చేస్తే ఇమీడియట్గా డిటెక్ట్ అయిపోతుంది మనకు. అందుకే ఎప్పుడైనా ఫోన్ దొంగతనం అయింది, మిస్ప్లేస్ అయింది అంటే ఇమీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వాలి. మీ సేవలో పోయి CEIR పోర్టల్ అని ఉంటుంది, వాళ్ళకు చెప్తే వాళ్ళు దాంట్లో కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, మీ ఫోన్ నంబర్, IME నంబర్. అది చేసేస్తే అది మొత్తం ఇండియాలో ఎవరైనా దగ్గర దొరికితే యూజ్ చేస్తే పట్టుకోవచ్చు. అది ఇట్లాంటి మేము ఈ 2 months నుంచి ఒక దాదాపు 150 మొబైల్స్ ఫోన్ రికవర్ చేసినాం. మొబైల్స్ థెఫ్ట్ అవ్వడం చాలా కామన్ ఆఫెన్స్. కొన్నిసార్లు ఎక్కడో పెట్టి వాళ్ళే పోగొట్టుకుంటారు. అలాంటప్పుడు కూడా మళ్ళీ దొరకడం అవ్వకపోతే దే హ్యావ్ టు లాడ్జ్ ఎ కంప్లైంట్ విత్ ద పోలీస్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ CEIR పోర్టల్. www.ceir.gov.in లోకి లాగిన్ చేసి మీ IMEI నెంబర్ అలాంగ్ విత్ యువర్ ఫోన్ నెంబర్ వాట్ ఎవర్ డీటెయిల్స్ యూ హ్యావ్, ఇఫ్ యూ ఫిల్ ఇట్ దెన్ ఆటోమేటిక్లీ మీ కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది, మీ మొబైల్ బ్లాక్ అవుతుంది. అండ్ అవర్ ఎఫర్ట్స్ విల్ బిగిన్ టు ట్రేస్ ఇట్. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ యువర్ మొబైల్ విల్ గివ్ యూ అ కాల్ అండ్ మీరు వచ్చి సూటబుల్ డేట్ ఇచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే అర్జెంట్ ఉంది అని చెప్తే అప్పుడు కూడా వీ విల్ గివ్ ఇట్ బ్యాక్. బట్ ఈ ఆఫెన్సెస్ ఎక్కువ జరుగుతుంటాయి ట్రైన్స్లో బికాజ్ సమ్మర్ సీజన్లో గాలి వస్తుంది అని చెప్పి విండోస్ నుంచి కేర్లెస్గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే ఏం జరుగుతుంది చుట్టూ పట్టించుకోకుండా అప్పుడు బయట నుంచి కూడా ట్రైన్ స్లో అయినప్పుడు కానీ ఆగినప్పుడు కానీ స్నాచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. 150 మొబైల్స్ మేము బ్లాక్ చేసి తర్వాత ట్రాక్ చేసి తీసుకున్నాం. కుత్బులాపూర్పేట్ బషీర్బాగ్ PS పరిధిలో రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ షోరూంలోని 2వ అంతస్తులో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పైన ఒకటి చేయొచ్చు, ఇంకోటి వదిలిపెట్టి చేయొచ్చు, కానీ ఫస్ట్ అయితే